Hi everyone, welcome to day 36 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం @delete మ్యాపింగ్ అనోటేషన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం CRUD ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది కంప్లీట్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఫస్ట్ CRUD అంటే ఏంటి? CRUD అంటే 4 బేసిక్ ఆపరేషన్స్: క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఆల్మోస్ట్ ఎవ్రీ అప్లికేషన్ ఈ 4 ఆపరేటర్స్ని యూజ్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మన దగ్గర స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది అనుకోండి. న్యూ స్టూడెంట్ని యాడ్ చేయాలి అంటే అప్పుడు క్రియేట్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఒకవేళ స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అంటే అప్పుడు అప్డేట్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఒకవేళ స్టూడెంట్ డీటెయిల్స్ చూడాలి అంటే అప్పుడు రీడ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. స్టూడెంట్ రికార్డ్స్ రిమూవ్ చేయాలన్నప్పుడు డిలీట్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. క్రియేట్ అంటే న్యూ డాటా యాడ్ చేయడం, రీడ్ అంటే ఎగ్జిస్టింగ్ డాటా చూడడం, అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ డాటాని మార్చడం, డిలీట్ అంటే ఎగ్జిస్టింగ్ డాటా రిమూవ్ చేయడం. స్ప్రింగ్ బూట్లో ఈ CRUD ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి @పోస్ట్ మ్యాపింగ్ క్రియేట్ కోసం యూజ్ చేస్తాం, @గెట్ మ్యాపింగ్ రీడ్ కోసం యూజ్ చేస్తాం, @పుట్ మ్యాపింగ్ అప్డేట్ కోసం యూజ్ చేస్తాం, డిలీట్ మ్యాపింగ్ డిలీట్ కోసం యూజ్ చేస్తాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ యూజ్ చేస్తారనుకోండి. న్యూ అడ్రస్ యాడ్ చేయాలి అంటే అది క్రియేట్. మీరు ఆర్డర్స్ చూస్తున్నారనుకోండి, అది రీడ్. మీరు ప్రొఫైల్ అప్డేట్ చేయాలి అనుకుంటే అది అప్డేట్. ఓల్డ్ అడ్రస్ ఉన్నదాన్ని రిమూవ్ చేయాలి అంటే అది డిలీట్. ఇవన్నీ కలిపి CRUD ఆపరేషన్స్ అంటారు. మనం బేసికల్గా స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇలా అన్ని అప్లికేషన్స్ CRUD ఆపరేషన్ మీదే వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు CRUD కాన్సెప్ట్ కంప్లీట్గా అర్థమైంది. నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ REST APIని స్ప్రింగ్ బూట్లో క్రియేట్ చేయడం నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.